తను సృష్టించిన అస్త్రం ఇప్పుడు తన వెంట పడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కుర్రోళ్లను ముందు పెట్టి, ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని ముందు పెట్టి ఆడపిల్లలతో ఆట ఆడించారు. ఆడపిల్లలు పచ్చి బూతులు తిడతా మాట్లాడతారు. గబక్కన ఎవరైనా చెయ్యెత్తి గనక కొట్టారు అనుకోండి, అదుగు ఆడపిల్లను కొట్టారు అనేటటువంటి చేయడానికి కానిస్టేబుళ్ల మీదకి, అక్కడ దాడులు ఏది సెక్యూరిటీ ఫోర్సెస్ మీదకి ఆడపిల్లల చేత పచ్చి బూతులు తిట్టించారు. ఈవెన్ డైరెక్ట్గా ఓపెన్గా కూడా జరిగింది కదా. ఆ మాటలు విని ఆవేశపడి, అంటే వీళ్ళందరూ ఈడ్చి పెడితే 1% కూడా ఉండరు. ఆ 1% ఆడపిల్లలు పచ్చి బూతులు, మోడీ గురించి అయినా, దేశం గురించి అయినా, దేవి దేవతల గురించి అయినా, భారతమాత గురించి అయినా సరే కారు కూతలు కూసి చివరికి ఫక్ ఫక్ లాంటి పదాలని పదే పదే వాడినటువంటి ఆడపిల్లల్ని ముందు పెట్టి ఆడించినటువంటి ఆట. వాళ్ళ మీద ఎవరన్నా కనుక చేసుకుంటే ఇదిగుదిగుగో అని చెప్పడం కోసం ఆడించినటువంటి ఆట ఇప్పుడు రివర్స్ అయ్యింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. పంజాబ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ హర్జోత్ సింగ్ ఎందుకు రాజీనామా చెయ్యరు అంటూ అక్కడ ఉన్న పిల్లలు ఇప్పుడు అదే ఆడపిల్లలు అడుగుతున్నారు. అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు అర్జెంటుగా తెర మీదకి వచ్చేసి నేను శాల్యూట్ చేస్తున్నాను జంతర్ మంతర్ దానికి, కానీ నా శాఖలో మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్ లేవు కాబట్టి నేను రాజీనామా చేయక్కర్లేదని ఆయన అంటున్నాడు అక్కడ.